హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తుమ్మల రవీంద్ర బాబు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి వారాహమ్మ అమ్మవారి నవరాత్రుల్లో లాస్ట్ దినం ఈరోజు 9వ రోజు. అమ్మవారిని దర్శించుకున్నామనేసి ఎన్నో రోజుల నుంచి కోరుకునింది. ఇక్కడ మా ఇంటి పక్కన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గుడి పూజారిని అడిగింటి, సాయిని. ఎక్కడ ఉన్నదో చెప్పు సాయి పదామనింటి. అలా పిల్లోడు ఆంధ్రప్రదేశ్ పీలేరు దగ్గర పొంతల చెరువు క్రాస్ పక్కన గోరెంటపల్లి పక్కన ఉండాదన్న పదామన్నారు. పోయినా ఫ్రెండ్స్, అక్కడ అమ్మవారిని చూసినాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఏమిటంటే విశేషము, అక్క దేవతల గుడి ఉన్నది ఫ్రెండ్స్. అక్క దేవతల గుడి పక్కన మళ్ళీ అమ్మవారి వారాహమ్మవారి గుడిని పెట్టినారు ఫ్రెండ్స్. ఆ గుడి అక్క దేవతల గుడి, అమ్మవారి వారాహమ్మవారి గుడి అంతా ఒకటే పక్కన ఉన్నాయి. ఇంట్లో అయితే కాలభైరవ కోనేరులో ఉన్నారు ఫ్రెండ్స్. కోనేరు పక్కన గడ్డపైన పెట్టినారు ఆ స్వామి విగ్రహాన్ని. పోయి చూసాం ఫ్రెండ్స్, దర్శించుకున్నాము. అక్కడ ఏమనంటే డైలీ మధ్యాహ్నం పూటలో ఫ్రీగా అన్నం భోజనం పెడతారు ఫ్రెండ్స్, అమ్మవారి పేరు చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే వారాహి అమ్మవారిని పోయి చూడండి ఫ్రెండ్స్. समायुक्तः पचम्यन्नं चतुर्विधं हर 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 महादेव पूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भवति विख्यान्तिः च पार्वती माता च पार्वती देवी पिता देवो. ఇక్కడంతా కాశీలో ఎలా ఉందో పూజ, అక్కడ ఎంత ఆగమశాస్త్ర ప్రకారం పూజ జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్. చెప్పు, వీడియో పెట్టేస్తాడు యూట్యూబ్లో.